మామగారి పక్కన కూర్చొని తాతమ్మ ఓ కథ చెప్పవు అని ప్రేమగా అడిగేవాడు. తాతమ్మ చెప్పే కథలే వేరు, ఎవ్వరి కథలతోనూ పోల్చలేము. తాతమ్మ, తాతగారు బడికెళ్ళడానికి ఎలా ఏడ్చేవారో ఆ కథ చెప్పు. బడెగ్గొట్టి గోళీలాడేవాడు కదూ, ఆ కథ చెప్పు. పశువుల్ని మేపడానికి వెళ్ళి వాటి మీద ఎక్కి ఊరేగేవాడు కదూ, ఆ కథ చెప్పు అంటూ తాతగారిని ఉద్దేశించి రకరకాల కథలు చెప్పించుకునేవాడు. ఈరోజు కృష్ణ వాళ్ళ అమ్మా నాన్న రాబోయే పండక్కి ఏం పిండి వంటలు చేసుకోవాలో మాట్లాడుతుండగా విన్నాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏం పండగ వస్తుంది, మళ్ళీ నేను టపాకాయలు కాల్చుకోవచ్చా అని ఆశగా అడిగాడు. రాబోయేది సంక్రాంతి పండుగ కృష్ణ, అన్ని పండగలకు టపాకాయలు కాల్చకూడదు అని అమ్మ బదులిచ్చింది. మరి సంక్రాంతికి నేనేం చేయాలి అని నిరాశగా అడిగాడు కృష్ణ. వెళ్ళి నాన్నను అడుగు, నీకు వివరంగా చెప్తారు అని చెప్పింది అమ్మ. నేను తాతమ్మని అడుగుతానులే అన్నాడు. కృష్ణకు తెలుసు వాళ్ళ తాతమ్మ తన కోసం ఎప్పుడు అడిగినా సమయం ఇస్తుంది అని. తాతమ్మ పంచలో కూర్చొని ఉండగా కృష్ణ వెళ్ళి, తాతమ్మ, అమ్మ నాన్న సంక్రాంతి పండగ గురించి మాట్లాడుకుంటున్నారు, నువ్వు చెప్పు, నేను టపాకాయలు కాల్చుకోవచ్చా లేదా అని అమాయకంగా అడిగాడు కృష్ణ.